అగ్రగామిగా నిలిపేందుకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన లీడ్ ఇండియా 2020 సమ్మిట్ లో పాల్గొన్న ఆయన భావి భారత పౌరులకు భవిష్యత్తుపై మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు లీడ్ ఇండియా చేస్తున్న కృషిని కలాం ప్రశంసించారు. అనే నినాదంతో లీడ్ ఇండియా 2020 ఆర్గనైజేషన్ నిర్వహించిన సమ్మిట్ యువతకు మార్గనిర్దేశకత్వం చూపించింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఈ సమ్మేళనంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పాల్గొని విద్యార్థులకు తన సందేశాన్ని అందించారు. కలలు కనాలని, అలాగే ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడాలని గుర్తు చేశారు. యువశక్తే దేశ శక్తి అంటూ కలాం విద్యార్థులకు హితబోధ చేశారు. విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాదులన్న కలాం స్వయంగా ఎదుగుతూ దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. 2020 నాటికి దేశ జనాభాలో సగం కంటే ఎక్కువగా యువతే ఉంటుందని, అప్పటికి ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలవాలని ఆకాంక్షించారాయన. Lead India 2020 movement declaration, it goes like this. Today, I declare Lead India 2020 movement is a proven youth movement, tested, proven in Andhra Pradesh. Lead India 2020 can create youth with integrity, youth with responsibility, and youth with a high moral values. Certainly, this youth movement should spread across all the states. ఇటు విద్యార్థులను శిక్షణా కార్యక్రమాలతో దేశాభివృద్ధికి తోడ్పడేలా కృషి చేస్తున్న లీడ్ ఇండియా ఆర్గనైజేషన్ ను అబ్దుల్ కలాం పేరు పేరునా ప్రశంసించారు. యువతను సక్రమమైన మార్గంలో పెడుతూ విద్యార్థి దశ నుంచే వారికి మార్గనిర్దేశకత్వాన్ని చూపుతూ సాగుతున్న లీడ్ ఇండియా కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా లీడ్ ఇండియా మ్యాగజైన్ తో పాటు వెబ్సైట్ ను కలాం లాంచ్ చేశారు. So that it can touch 640 million youth like you, children. During the last decade, Lead India 2020 Foundation, with great motto, has been facilitating contact of training programs in different parts of Andhra Pradesh. It will develop moral leadership traits among the youth by promoting compelling and powerful dreams or vision of human betterment, and will create a disposition to do the right thing and influence others also to do the right thing. దేశ గమనాన్ని మార్చే శక్తి యువతకే ఉందన్న కలాం మాటల స్ఫూర్తితో ప్రొఫెసర్ బి సుదర్శన్ ఆచార్య గారి ఆధ్వర్యంలో దేశ యువతకు మార్గనిర్దేశం చేసే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది లీడ్ ఇండియా సంస్థ. ఆపడో దేశకో బడావో నినాదంతో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని, తద్వారా దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దొచ్చని లీడ్ ఇండియా ఆర్గనైజర్స్ చెబుతున్నారు. చదువు, ఉద్యోగం, కుటుంబం అనే కాకుండా జీవితాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించడానికి కావాల్సిన మానసిక, శారీరక అభివృద్ధిని పెంపొందించేందుకు శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. ఒకవైపు లీడ్ ఇండియా మూవ్మెంట్ ద్వారా వ్యక్తిలో విద్యలో విలువలను, విద్యలో శాస్త్రీయ జిజ్ఞాసను పెంపొందిస్తూ బైహార్టింగ్ పద్ధతిని తీసేసి ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ కి ప్రత్యేకంగా కామన్ మ్యాన్ కి అందుకొని వ్యక్తి నిర్మాణము, ప్రతి వ్యక్తి ఒక భారత రత్న, అటువంటి భారత రత్నను తీర్చిదిద్దడానికి లీడ్ ఇండియా, భారత రత్న, చైన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఫర్ డెవలప్డ్ ఇండియా, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో నేర్పడినటువంటి కార్యక్రమాలు. మరోవైపు అమెరికాలో లీడ్ ఇండియా 2020 క్యాంపెయిన్ కు కృషి చేస్తున్న TV5 USA CEO శ్రీధర చిల్లర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అడ్వైజరీ కమిటీ మెంబర్ గా ఉంటూ తమ లక్ష్యాలకు ఎన్ఆర్ఐల సహకారాన్ని అందిస్తున్న శ్రీధరకు ప్రత్యేకంగా
అభినందనలు తెలిపారు. అలాగే అమెరికాలో ఉన్న తెలుగు వారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే పైదా మల్లారెడ్డి, ఉపేంద్ర చివుకుల అడ్వైజరీ మెంబర్స్ గా ఉంటూ లీడ్ ఇండియా క్యాంపెయిన్ ముందుకు నడపడం ఆనందించదగ్గ విషయమని కొనియాడారు. US, Sridhar Chirala, Harikishan Ippanapalli, they are all coordinating to showcase this event and take this movement to the all over the globe and connect the NRIs with the rural students for the development of the village. Village development is the national development. That is what is the Lead India 2020 national movement to empower the youth with values. We are very much thankful to TV5 for covering this message to all over the globe and connecting all the Indians for empowering the youth empowerment. We are very much thankful to Sridhar Chirala, TV5. ఇటు ఇంత గొప్ప కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములు కావడం సంతోషించదగ్గ విషయమని లీడ్ ఇండియా యుఎస్ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అయిన ప్రెసిడెంట్ హరి ఇప్పనపల్లి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గనగోని తెలిపారు. ఎన్ఆర్ఐలంతా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. The mission of the Lead India 2020 program is to transform about 54% of the youth which is below 25 years, and they are distracted from their main goals of life. And Dr. Kalam, when he was president, he started a vision for the nation, how he wants to see India to be developed by 2020. And his second term, it did not materialize for various reasons. So this particular program has been transformed into a non-governmental program and labeled as Lead India 2020 program. It is chief mentor is Dr. Abdul Kalam, and the vision is taken from the government approved program when he was president of India. The main goal of this is to transform the young minds and make them responsible citizens so that they build the nation and bring the glory of India back and be the power. If you take the 2011 census, there's about 54% of the youth are below 25 years, 34% are below 15 years, and he has identified a section of the student community from 6th grade to 10th grade, and that's where the brain channels open and close, and he would like to impart a training called Aap Badao Desh Ko Badao. It's an individual development leads to national development. And with this program where the teachers, parents and the students undergo a 3-day intensive course, and that requires funding from our NRI friends sitting outside. Just accept that this program is going to transform these young minds, and we're going to flush the old generation with these transformed minds so that they can build the nation. TV5 ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గనగోని. నేను లీడ్ ఇండియా 2020 యుఎస్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్. సో ఈరోజు శుభదినం. మన లీడ్ ఇండియా 2020 గ్లోబల్ వెబ్సైట్ డాక్టర్ అబ్దుల్ కలాం చేతుల మీదుగా లాంచ్ కాబోతున్నది. సో ఇది ఒక మహా యజ్ఞం లాంటి కార్యక్రమం. ఇది మన దేశంలో ఉన్నటువంటి యువ శక్తి రేపొద్దున మన భారతదేశం యొక్క రూపురేఖల్ని మార్చడానికి ఉపయోగపడేటువంటి శక్తిని మనము మన డాక్టర్ అబ్దుల్ కలాం యొక్క చీఫ్ మెంటర్షిప్ ఆధ్వర్యం లోపల కొన్ని మహత్తరమైనటువంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. వాటన్నింటినీ ఈరోజు మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్కూలు, ప్రతి ఒక్క విద్యార్థికి అందించడమే ఈ లీడ్ ఇండియా 2020 యొక్క ముఖ్య ఉద్దేశము. సో అదే కార్యక్రమం లోపల ఈరోజు ఎంతోమంది విద్యార్థుల సమక్షంలో డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఈ యొక్క యుఎస్ గ్లోబల్ వెబ్సైట్ని ఈరోజు లాంచ్ చేయడం మనందరికీ శుభదాయకం. సో దిస్ ఈజ్ అ గ్రేట్ స్టార్ట్ టు మూవ్ ద లీడ్ ఇండియా మూవ్మెంట్ టు ద గ్లోబల్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ. మరోవైపు లీడ్ ఇండియా క్యాంపెయిన్ లో పాల్గొనడం గ్రేట్ ఫీలింగ్ అని విద్యార్థులు చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే దేశాన్ని మార్చే శక్తి తమలో ఉందన్న నమ్మకం ఏర్పడుతోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తామంతా ఏకమై తమ లక్ష్యాలతో పాటు దేశాభివృద్ధిని సాధిస్తామని తెలిపారు. నా పేరు మనీషా. మేము సిఎంఆర్ ఇంటర్నేషనల్ నుంచి వస్తున్నాము. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ చేస్తున్నాము. ఈ లీడ్ ఇండియాతో చూడడానికి మేము ఫస్ట్ టైం చూస్తున్నాము. ఈ అబ్దుల్ కలాంకి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ చేస్తున్నాము. మన దేశాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాను కాబట్టి, అందులో నేను ఒక భాగం అయ్యాను కాబట్టి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. నా దేశం అన్నింటిలో ఫస్ట్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో కోలాహలంగా సాగిన లీడ్ ఇండియా క్యాంపెయిన్ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చింది.